చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఆశ్వయుజ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఆశ్వయుజ పౌర్ణిమ లక్ష్మీదేవిని పూజించినట్లయితే, సముద్ర స్నానం చేస్తే, ఉప్పు దానం చేస్తే, పాలని దానం చేస్తే, బియ్యము, ముత్యాలు ఇలా చంద్ర ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి వస్తువులు, దినుసులను దానం చేస్తే క్షేమం కలుగుతుంది. ఆశ్వయుజ పౌర్ణిమను డుబ్కీ పౌర్ణిమ అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఈ పదం ఏమిటి, ఎందుకు ఇలా వచ్చింది అంటే, సముద్ర స్నానం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. సముద్రానికి దగ్గరలో ఉన్నా కూడా ప్రతిరోజు సముద్ర స్నానం చేయరాదు. సముద్రుడిలో అనేక నదుల సంగమం కారణంగా, ఔషధుల యొక్క సంగమం కారణం చేత సముద్రంలో ఉండేటటువంటి నీరు అత్యంత ప్రభావం కలిగి ఉండగా మన శరీరం అంత శక్తిని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇంటికి 230 వాల్ట్స్ బరువు లేక ప్రమాణం ఉండేటటువంటి విద్యుత్తు చాలు. ఒక వీధిలో ఉండేటటువంటి కేంద్రం 5000 వాల్ట్ల వరకు కరెంటును, విద్యుత్తును అందించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అంత ప్రభావం మనకు హానికారకం. 230 వాల్ట్స్ మనకు చాలు. ఇది ఎలాగో, ఒక నదిలో లభించేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం, ఒక సరస్సులో ఉండేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం, ఒక బావిలో ఉండేటటువంటి నీరు స్నానార్థమై ప్రయోజనకరం. ఒకదాని నుంచి మరి ఒకటి శక్తివంతమైనవి. బావి కన్నా సరస్సు, సరస్సు కన్నా ప్రవాహం, ప్రవాహం కన్నా నది కన్నా ఉత్తమోత్తమం సముద్రం. అలాంటి సముద్రములో స్నానం చేయాలి అంటే ఇంటిలో ముందు మనం స్నానం చేసి, ఉతికిన పొడి వస్త్రములు ధరించి, చెంబులో నీరు పుచ్చుకొని సముద్రం ఒడికి వెళ్ళి సంకల్పం చేసి సముద్రంలో మునకలు వేసి తిరిగి రావాలి. అందువలన శరీరం శక్తివంతం అవుతుంది. ఇలా చేయవలసినటువంటి కాలాలు వైశాఖ పౌర్ణిమ, ఆశ్వయుజ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ. ఈ 4 పౌర్ణిమలలోనే సముద్ర స్నానాలు చేయాలి. ఇతర వేళలలో కూడదు, చెయ్యరాదు అంటుంది శాస్త్రం. ఆశ్వయుజ పౌర్ణిమ లక్ష్మీదేవిని పూజించిన ఎడల అఖండమైన సంపదలు మనకు లభిస్తాయి. ఆశ్వయుజ పౌర్ణిమ నాడు ప్రాంతీయ ఆచారాలకు లోబడి రాత్రి అంతా కూడా జాగరణ చేయడం, లక్ష్మీదేవిని పూజించిన అనంతరం పాచికలు ఆడడం, కాలాన్ని కైలాసపటం అనే పటం మీద ప్రపంచానికి అతీతంగా ఉండేటటువంటి దైవీ శక్తుల ఆలోచనలతో కూడుకున్న ఊహలతో కాలక్షేపం చేయడం, సత్కాలక్షేపం చేయడం, నిశి జాగరణ అనేటటువంటి ఫలాలతో ఆశ్వయుజ పౌర్ణిమని మనం గడిపినట్లయితే అది డుబ్కీ పౌర్ణిమ అన్న పేరిట మనకు క్షేమం కలిగిస్తుంది. మునక వేయడం అనే అర్థంలో ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు. ప్రపంచమే ఒక సాగరం, సంసారమే ఒక సాగరం. ఈ సంసార సాగరాన్ని తరింపజేసే నిమిత్తమై ఎలా మనం ఒక ఓడ స్వీకరిస్తున్నామో అలా భక్తి అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఓడ ఆధారంగా స్వీకరించి మొనకలు వేయడం, సముద్ర స్నానం చేయడం, ఇది అంతరార్థం. గురువుగారు, గజేంద్ర మోక్షం ఈ కథలో గజేంద్రుడు మొరవిని శ్రీహరి ప్రత్యక్షమై గజేంద్రుడిని రక్షించి ముసలిని అంతమొందించడంలో అంతరార్థం ఏమిటి? ముసలికి కూడా పూర్వజన్మ కథ ఏదైనా ఉందా? భాగవతంలో ప్రతి పాత్ర నిర్మాణాత్మకమైన ఊహను మనకు అందిస్తుంది. ఏ పాత్ర కూడా స్వభావరీత్యా దోషపూర్వకమైనది కాదు. హిరణ్యకశ్యపుడి పాత్ర సైతం వివేకంతో ప్రవర్తిస్తుంది. రాక్షస వంశంలో జన్మించిన కారణం చేత నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని హిరణ్యకశ్యపుడు తన సమర్థనను మన ముందు ప్రస్తావన చేస్తాడు. అదేవిధంగా గజేంద్రుని కథను మనం గమనించినట్లయితే, అడవిలో అనేక మదపుటేనుగలు తన వెంట రాగా ఈ గజేంద్రుడు అనేక వృక్షములను
విధ్వంసంతో విలయంతో అంతం చేస్తూ తొలగిస్తూ అతలాకుతలం చేస్తూ వీరావేశంతో సరస్సు వద్దకు వచ్చి చేరాడు. ఆ అడవిలో ఉండేటటువంటి వృక్షాలు అనేకం అని మరియును మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాతక అమ్రాతక పనస బదరీ బకుళ ఎన్ని చెట్లో విధ్వంసం. ఆ చెరువులోనికి కాలు పెట్టాడు విధ్వంసం. తొండంతో నీరు లాగి విరజిమ్మి గజస్నానం అని తెలుగునాట ఒక పదబంధం ఉంది. విధ్వంసం. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు శాపవశాత్తు గజేంద్రుడిగా జన్మించాడు. అదే మడుగులో ఒక మొసలి ఆ మడుగు అడుగున ఉన్నది. ఆ మడుగు ఆ మొసలికి ఇల్లు, క్షేత్రం. హూహూ అనే పేరు గల గంధర్వుడు ఒక మహర్షి శాపం కారణంగా ఇలా మొసలిగా ఆ శాపాన్ని అనుభవిస్తూ ఆ మడుగులో ఉండగా ఈ గజేంద్రుడు రావడం అనే సందర్భం చోటు చేసుకున్నది. తన ఇంట తాను ఉన్న ఆ మొసలి ప్రశాంతంగా ఉండగా ఏనుగు రావడం, తన ప్రశాంతమైన వాతావరణాన్ని విధ్వంసం చేయడం, తన ఇంటి ఉనికికే మూలాలకే అంతం చేసే ప్రయత్నాలు ఆరంభం చేయడంతో తనని తాను కాపాడుకోవడం కోసం, తన ఇంటిని తాను కాపాడుకోవడం కోసం మొసలి ఏనుగును బంధించింది. నీటిలో మొసలికి బలం, భూమి మీద ఏనుగుకు బలం. దేవల మహర్షి అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా హుహు అనే గంధర్వుడు ఆ తపస్సుకు విఘాతం కలిగించడంతో దేవల మహర్షి ఇలా మొసలిగా జీవించవలసింది అనే శాపం ఇచ్చినట్లుగా భాగవతం వివరిస్తుంది. వృత్తాంతంలో గజేంద్రుడు కేవలం రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంటూ మొరపెట్టుకున్నాడు. తన మనస్సులో ఆలయం నిర్మించుకున్నాడు, పూజించాడు. ఆ శ్రీహరి కూడా బయలుదేరి తిరిగి వచ్చాడు. అలా తిరిగి ఆకాశంలో నడిచి వస్తూ తిరిగించెప్పడు శంఖ చక్రయుగమంచేదోయి సంధింపడు ఏ పరివారం జీరడు అభ్రగతిని మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు. అలా వచ్చిన ఆ స్వామి చూచాడు, చక్రం ప్రయోగించాడు. ఇక్కడే కథ అంతా ఉంది. రావే ఈశ్వర కావవే వరద అని ఆ మొర విన్నాడా ఈ శ్రీహరి. వచ్చాడు, చూచాడు. రక్షించమనడంతో శిక్షించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ప్రహ్లాదుడు అడిగిన వరం ఏమిటి? ఈ స్తంభంలో ఉన్నాడా అని తండ్రి అడిగిన ప్రశ్నకు చూచే కన్నులుంటే కనిపిస్తాడు అని చెప్పడం. స్తంభంలో వెలువడినటువంటి ఆ నరసింహ రూపము కనిపిస్తే అయిపోయింది. కానీ ఆ విష్ణువు ఇలా స్తంభం రూపంలో నరసింహుడిగా కనిపించగా హిరణ్యకశ్యపుడు స్తోత్రం చేయక యుద్ధం చేశాడు. అజ్ఞానం మాయ ఆవరించి ఉన్న నేపథ్యంలో అంతం చేయవలసి వచ్చింది. దేవల మహర్షి శాపం కారణంగా ఈ మొసలికి పూర్వజన్మ స్మృతి లేదు. తన యుద్ధం తాను చేస్తూనే ఉంది. పూర్వజన్మ స్మృతి ఉన్న కారణంగా ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడి రూపంలో స్తోత్రం చేశాడు. స్వామి దిగివచ్చి రక్షించాడు. ఈ స్మృతి లేనటువంటి మొసలి ఇంకా యుద్ధం చేస్తున్న కారణంగా ఆ మొసలిని శ్రీహరి అంతం చేయవలసి వచ్చింది. రామదాసుకు దర్శనం ఇవ్వకుండా ఆ శ్రీహరి ఎలా ఆ తానీషాకు దర్శనమిచ్చాడో ఈ సందర్భాన్ని కూడా ఇక్కడే మనం గుర్తు తెచ్చుకోవాలి. గురుగారు, సర్వమంగళ మాంగళ్యే అనే ఈ శ్లోకాన్ని చదువుకొని ఏ పనికైనా ఉపక్రమిస్తే అందులో విజయము తథ్యం అని చెప్తూ ఉంటారు. ఈ శ్లోకం ఏ గ్రంథంలోనిది? దీని ప్రత్యేకత ఏమిటి? సప్తశతిని సంక్షిప్తంగా సప్తశ్లోకి 7 శ్లోకాలలో చదువుకోవాలి అంటూ సంప్రదాయజ్ఞులు సాధకులు ఒక స్తోత్రాన్ని మనకు అందించి ఉన్నారు. మార్కండేయ పురాణములోని సప్తశతి అనే ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రని సామాన్యంగా ఆశ్వీజ మాసంలో అందరూ అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. 13 చరిత్రలతో 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో ఉండేటటువంటి ఈ అమ్మవారి మహిమలని వివరించేటటువంటి స్తోత్రావళి శ్లోకములలో 11వ చరిత్రములో లేక 11వ అధ్యాయములో ఉత్తమ చరిత్రలో దేవతలంతా అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రంలోని శ్లోకమే సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్థ సాధకే. ఈ శ్లోకం సప్తశ్లోకి 7 శ్లోకాల సమాహారంగా 700 శ్లోకాలలోని సారాంశమంతా కూడా సంక్షిప్తంగా అందించిన సాధనా ప్రపంచం ఈ 7 శ్లోకాలలో 3వ శ్లోకంగా సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకాన్ని మనకు అందించింది. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో సర్వమంగళ మాంగళ్యే సర్వబాధ ప్రశమనం. ఇవి ఈ శ్లోకాల ఆరంభ పదాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం చదివి ఇంటిలో నుంచి బయటకు వస్తే ఏ ప్రమాదాలు మనకు కలగవు. ప్రయాణాలు ప్రమోదకరంగా పూర్తి చేయగలుగుతాం. సమస్త సంకల్పాలు ఆనందకరంగా మారతాయి. నారాయణుడు విష్ణు స్వరూపం, నారాయణి పార్వతీ స్వరూపం. ఇదేం సంబంధం అండి? పూర్వం శ్రీమన్నారాయణ పరతత్వం సత్రయాగంలో నుంచి జ్వాలగా వెలువడిన సందర్భంలో ఆ జ్వాల 2 విభాగాలుగా విభజింపబడింది. ఒక విభాగం శివుడి అంశ చేరగా నారాయణి అన్న పేరుతో ప్రసిద్ధం కాగా, మరి ఒక విభాగం లక్ష్మీ సమీపంగా చేరడంతో నారాయణుడుగా స్తోత్రం చేశారు ఆ ఋషులు. నారములు అనగా నీరు, అయనము అనగా మార్గము, నారాయణము నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తి. ఈ అర్థంతో మనం స్వీకరించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం చెప్పి ప్రయాణాలు చేస్తే ప్రయాణాలేవి కూడా ప్రమాదాలుగా మారవు. ఇది అర్థం. గురువుగారు, బలరాముడు ఆదిశేషు యొక్క అంశ. అయితే మహాభారతంలో ఒక బోయవాడు వేసినటువంటి బాణం శ్రీకృష్ణుడి బొటని కాలివేలుకు తగిలి శ్రీకృష్ణుడు ప్రాణత్యాగం చేసినట్టుగా తెలుస్తుంది. మరి బలరాముడి అవతార సమాప్తి ఎలా జరిగింది? అవతారం అనగా కనిపించేది అని అర్థం. యదృశ్యం తన్నశ్యం అని మనకు ఉపనిషత్తులు బోధిస్తాయి. కనిపించేది ఏదైనా అంతం కాక మానదు. ఏవి చూస్తున్నామో అవి కాల నిర్ణయాలలో అంతం అవుతాయి. ఇది ధర్మశాస్త్ర వాక్యం. చూస్తున్నాం కదా, అంతం కావాలి. కృష్ణ బలరాములు సోదరులు. ద్వాపర యుగాంతం వరకు ధర్మ సంస్థాపన నిమిత్తమై కృష్ణుడు చేపట్టిన పలువిధ చర్యలలో శిశుపాల, దంతవక్త్ర, జరాసంధ, దుర్యోధనాదులు సమస్తం అంతం కాగా ఇక అంత శాంతిమయ వాతావరణం నెలకొల్పబడింది. ఈ నేపథ్యంలో ఇక ధర్మరాజు చక్రవర్తిగా అయిన అనంతరం 32 సంవత్సరాల కాలం గడిచింది. కలిపురుషుడు ఈ నేలపైన కృష్ణ పరమాత్ముడు సంచారం చేస్తున్నాడు కనుక పాదం మోపడానికి వెనుకంజ వేస్తున్నాడు. కనుక తాము వెళ్ళిపోయేటటువంటి సందర్భం ఏర్పడింది అని గుర్తించిన ఆ కృష్ణ పరమాత్ముడు తన వంశజులైన భోజ, యదు, వృష్ణి, అంధక ఇత్యాదిగా గల వర్గాలలో ఉండేటటువంటి యదువీరులు అందరూ మదోన్మత్తులై ద్వారక సమీపంలో సముద్రం ఒడ్డున చేరి సముద్రంలో స్నానం చెయ్యకూడని వేళలలో స్నానాలు చేస్తూ మదపాన చిత్తులై ఆ సముద్రం ఒడ్డున పెరిగిన గడ్డి, దర్భ, గరిక, మోదక వీటితో ఒకరిని ఒకరు హింసించుకుంటూ అంతమవుతున్నారు. ఇందులో తన కుమారుడు కూడా అంతం అయిన సందర్భాన్ని కృష్ణ పరమాత్ముడు గమనించాడు. కృష్ణునకు 80 మంది కుమారులు సాంబుడితో సహా అందరూ కూడా అంతం అవుతూ ఉంటే నిర్వికారంగా ఎలా వచ్చిందో అలా అంతం కావలసిందే. యదృశ్యం తన్నశ్యం, కనిపించేది ఏదైనా అంతం కాక మానదు అని గ్రహించిన ఆ కృష్ణ పరమాత్ముడు నిశ్శబ్దంగా ఒక చెట్టు క్రింద కాలిపైన కాలు వేసుకొని ఆ కాలి పాదాన్ని ఇలా ఊపుతూ పిల్లల గ్రోవిని మ్రోగిస్తున్న తరుణంలో, అందుకే మన వాళ్ళు అంటారు కాలుపైన కాలు వేసుకొని కాలు కదపరాదు. కాలుపైన కాలు వేసుకోకూడదు, మొదటి తప్పు. ఒకవేళ వేసుకుంటే ఆ పాదమును విదిలించరాదు, ఇది 2వ తప్పు. ఈ సమయంలో బలరాముడు
సోదరుని అభిప్రాయాన్ని గ్రహించి నిశ్శబ్దంగా ప్రభాస తీర్థం చేరుకున్నాడు. ప్రభాస తీర్థం ఒడ్డున చెట్టు కింద నిరాహారిగా ధ్యానం మొదలుపెట్టాడు. నెమ్మదిగా నెమ్మదిగా వదిలిపెట్టడం అనే క్రమంలో ఆహారం వదిలిపెట్టడం, పానీయం వదిలిపెట్టడం, శ్వాసపైన ధ్యాసని వదిలిపెట్టడం, శ్వాసను వదిలిపెట్టడం. పంచప్రాణాలపైన మమకారం ఉన్న కొలది, మనలో పట్టుకుందాం అనే ఆలోచన పెరిగే కొలది ఏదో తెలియని ఒక బాధ ఉంటుంది. ప్రాణం విలవిలలాడిపోతుంది అన్నట్లుగా ప్రాణం పోయే చివరి సమయంలో పలువురు వస్త్రాన్ని పట్టుకుంటారు, వస్త్రాన్ని నోట పెట్టుకునే ప్రయత్నం చేస్తారు, పిడికిలి బిగపడతారు. ఎదరగా ఉన్న వారి పిడికిలిని ఇలా బిగించి పట్టుకుంటారు. పట్టుకోకుండా వదిలిపెట్టడమే ప్రాణావసాన సమయంలో ఎవరైనా పాటించవలసిన విధి. ఇది బోధించిన ఏకైక యోగి బలరాముడు. ప్రభాస తీర్థంలో ఆ తీర్థం ఒడ్డున చెట్టు కింద ధ్యానమగ్నుడై కూర్చొని అలా ప్రాణం విడిచిపెట్టిన శక్తి సంపన్నుడు కనుకనే కొన్ని సందర్భాలలో మహాభారతం కూడా కృష్ణుడి కన్నా బలరాముడే యోగి అని వివరిస్తుంది. కృష్ణుడు దేహం పోగొట్టుకోవడం కోసం రాముని అవతారం ధరించిన వేళన వాలిని చెట్టుచాటు నుంచి బాణప్రయోగం చేసి అంతం చేసిన కర్మఫలాన్ని అనుభవించే నిమిత్తమై ఈ అవతార సమయంలో అలాంటి బాణం ఎదుర్కోవలసి వచ్చింది. కదిలించే ఆ కాలు బొటనవేలు ఆ బాణం తాకిడికి గురి కావడంతో ప్రాణం వదిలిపెట్టవలసి వచ్చింది. బలరామునకు ఈ బంధనాలేవీ లేవు కనుక ఇలా ప్రభాస తీర్థం ఒడ్డున శ్వాసని బంధించి దేహత్యాగం చేశాడు మహాయోగి అని భారతం ఇలా వివరిస్తుంది. గురుగారు, రామాయణాన్ని వాల్మీకి, భారత భాగవతాలను వ్యాసుడు రచించినట్లు మన ప్రాచీన సాహిత్యం నిర్ధారణ చేస్తుంది. అయితే వ్యాస మహర్షి రామాయణం కూడా రచించినట్లు పెద్దలు చెప్తున్నటువంటి మాట, ఆ రామాయణం పేరేమిటి, దాని వైశిష్ట్యం ఏమిటి? ఆలంకారికులలో మనం ఆనందవర్ధనుడు ఇంకా ఎంతోమందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. క్షేమేంద్రుడు అనే ఆలంకారికులు ఔచిత్య రస సిద్ధాంతాన్ని అందించిన ఆ క్షేమేంద్ర మహానుభావుడు వ్యాసదాసుడు అనే పేరుతో పిలువబడ్డాడు. వ్యాసుడు ఈ ప్రపంచానికి ఆధారం. సమస్త కావ్య ప్రపంచం వ్యాస నిర్మితం. భారతం వ్యాసుల వారే అందించారు, భాగవతం కూడా వ్యాసుల వారే అందించారు, రామాయణాన్ని కూడా 2800కు పైగా ఉండే శ్లోకాలతో అధ్యాత్మ రామాయణం, బ్రహ్మాండ పురాణాంతర్గతమైన శ్రీరామాయణం అధ్యాత్మ రామాయణం పేరిట ప్రసిద్ధం. ఒక్క రామాయణాన్ని మాత్రమే జాతే జగతి వాల్మీకౌ అని మనం గమనించి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని స్తోత్రం చేస్తూ ఉంటాం, తపస్వాధ్యాయ నిరతం. కానీ మహర్షి వ్యాసుల వారు 18 పురాణాలు, 500 సూత్రాలతో బ్రహ్మజ్ఞానం, ఇది కాకుండా భాగవతం, వేదాన్ని 4గా విభజించడం, ఇంత ప్రపంచాన్ని అందించిన ఆ వ్యాసుల వారు శ్రీరామాయణాన్ని కూడా అధ్యాత్మ రామాయణం పేరిట మనకు అందించి ఉన్నారు. కనుక భారతం, భాగవతం, రామాయణం అనే మూడింటిని వ్యాసుల వారు అందించినవిగా మనం భావన చేయాలి. ప్రతి భారతీయుడికి భారతం, రామాయణం 2 కన్నుల వంటివి, ధర్మాన్ని బోధించేవి. ఇంటిలో ఉండే వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో రామాయణం వివరిస్తుంది. అలాగే సమాజంలోని వారితో ఎలా వ్యవహరించాలో భారతం బోధిస్తుంది. ఈ రెండింటికి భిన్నంగా మనలో ఉన్న ప్రాణశక్తితో మనతో మనమే ఎలా స్నేహం చెయ్యాలో భాగవతం వివరిస్తుంది. భారత, భాగవత, రామాయణాలు మూడింటిని వ్యాసుల వారు అందించినట్లుగా సంప్రదాయ సారస్వతం తెలియజేస్తుంది. అధ్యాత్మ రామాయణం వ్యాసుల వారి రచన. గురుగారు, నాడీ జ్యోతిష్యం అనేది నిజమేనా? ఎందుకనంటే ఒక వ్యక్తికి జ్యోతిష్యం చెప్పాలి అని అంటే వారు పేరు తెలుసుకొని, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని కుండలిని నిర్మించి ఆ తర్వాత జాతకం చెప్తూ ఉంటారు. అదే రకంగా హస్త సాముద్రికం అంటే హస్తరేఖలను చూసి చెప్తూ ఉంటారు.
ఇక శకున శాస్త్రం, అలాగే ప్రశ్న శాస్త్రం, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇందులో ఏది నిజం అంటారు? శాస్త్రం ఎప్పుడూ ఏ విషయాన్నైనా నిర్భీతికరంగా బోధిస్తుంది. ఇందులో జ్యోతిషం మరింత ప్రత్యేకతతో కూడుకుని ఉన్నది. నాగములకు మణులు ఎలాంటివో వేదమునకు జ్యోతిషం చక్షుషాం నయనం వంటిది. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఈ జ్యోతిర్విజ్ఞానం ఎప్పటికీ కాంతులీనుతూనే ఉంటుంది. అయితే ఈ జ్యోతిషం గురించి అంచనా చేసేటటువంటి సందర్భాలలో ఆస్ట్రానమీ, ఖగోళ విజ్ఞానం ప్రధానం. ఆస్ట్రాలజీ ఆ ఖగోళ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని వ్యక్తి జీవితంలో రాబోయే సంఘటనలను సూచించడం, ఇది ఆస్ట్రాలజీగా ప్రసిద్ధమైంది. ఇలా జరుగుతుంది, ఇది సిద్ధాంతం. ఈ కారణం చేత జరుగుతున్నది సంహిత. ఎప్పుడు జరుగుతుంది హోరా, ఎందుకు జరుగుతుందో ప్రశ్న, జరగకుండా ఏం చెయ్యాలి శకునం. సిద్ధాంతం, సంహిత, ప్రశ్న, శకునం ఇలా ఉండేటటువంటి ఈ విభాగాలలో జ్యోతిషం ప్రధానంగా కాలాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి శాస్త్రం. ఖగోళ విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి జీవన కాలంలో జన్మించిన సమయంలో ఏర్పడినటువంటి గ్రహ కదలికలు గుర్తించి కుండలిని సిద్ధం చేసి ఆ కుండలి ద్వారా యోగాన్ని స్వీకరించి చెప్పేటటువంటి శాస్త్రం. రేఖలతో సాముద్రికం, కుండలితో జ్యోతిషం, ప్రశ్నాశాస్త్రం, శకున శాస్త్రం, సాముద్రికం ఇలా ఎన్నో ఉండగా నాడీ జ్యోతిషం కూడా ఒక ప్రత్యేకం. కేరళ రాష్ట్రంలో వైదీశ్వరం దేవాలయానికి కొద్దిపాటి దూరంలో ఉండే గ్రామాలలో నాడీ జ్యోతిషం సుప్రసిద్ధంగా ఈనాటి కాలంలో పలువురు వివరిస్తున్నారు. వైదీశ్వరన్ కుజుడు అని అర్థం, కుజ దేవాలయం ఆ క్షేత్రం. నాడీ జ్యోతిషం అనగానే శివనాడి, అలాగే ఇతర అనేక విధాలుగా 8 విధాలుగా ఉండేటటువంటి నాడీ పద్ధతులలో బొటనవేలిని గమనించి రేఖలని గుర్తించి ఈ అంగుళి అగ్రంలో ఉండే రేఖల ద్వారా మన పూర్వజన్మ విజ్ఞానం సంబంధించిన విషయాలను చెప్పడం. ఏమై ఉంటారు, చెప్పిన అనంతరం ఏమవుతారు కూడా సూచించడం. ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో కాస్త దుర్వినియోగం పాలవుతున్నాయి అని చెప్పడంలో సందేహించే అవసరం లేదు. బొటనవేలు ఏ ఇరువుడికి సమానంగా ఉండదు. బొటనవేలికి సంబంధించిన శాస్త్రం సాముద్రికంలో కూడా ఉంది. ఈ అంశాన్ని వివిధ వర్గాలలో ఈనాటి కాలంలో పలువురు తెలియజేస్తున్నారు. నాడీ జ్యోతిషం గుర్తించవలసిన శాస్త్రమే, కానీ ఈ శాస్త్రానికి సంబంధించిన మూలాలు, రూపురేఖలు ఏవైతే ఈనాటి కాలంలో బహుళ ప్రచారంలో ఉన్నవో అవి ప్రామాణికములు కావు అని చెప్పాలి. గురువుగారు, మన జీవన మార్గాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేందుకు 3 ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అవే దానం, ధ్యానం, సాయం అని మన శాస్త్రం చెబుతుంది. వాటిని ఎలా అనుసరించాలి? 3 మొట్టమొదట చేయవలసింది ధ్యానం. ధ్యానం చేస్తే మనపైన మనకు ఆధిపత్యం లభిస్తుంది. ధ్యానం ద్వారా చేయవలసింది దానం. మన వద్ద ఏది ఉన్నదో అది ఇతరులకు దానం ఇవ్వడం. ధ్యానం చేసినందువలన మనకు లభించినటువంటి మనోబలాన్ని, ఆత్మశక్తిని ఎదుటివారికి అందించడమే సాయం అవుతుంది. ఆ సాయం కంటే పూర్వం వీటిని వస్తు రూపంలో దానం ఇస్తున్నాం. మన వద్ద ఏది ఉన్నదో, ఎదుటివారికి ఏది అవసరమవుతున్నదో గుర్తించి ముందుగా ధ్యానం ద్వారా ఏర్పడినటువంటి మనోబలంతో ఇలా దానం ఇచ్చే సంకల్పానికి శ్రీకారం చుట్టాలి. ధ్యానం చేయడం, దానం చేయడం, ఈ దానం ద్వారా సాయం అనేటటువంటి ఫలం లోకానికి అందించడం. 3 ధ్యానం మొదట, దానం తదుపరి, సాయం ఈ 2టికి ప్రతిఫలంగా గుర్తించాలి. ఇలా పాటించినట్లయితే ధ్యానం, దానం, సాయం అనే క్రమాన్ని అనుసరించిన వాళ్ళం అవుతాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.